హాయ్ అండి. ఇవాళ కాకరకాయ తొక్కు చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 కేజీ కాకరకాయల్ని ఈ విధంగా పల్చగా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. గింజలు ఉంటే మాత్రం తీసేసేయండి. లేతగా ఉంటే చక్కగా కోసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ముదురుగా గింజలు ఉంటే మాత్రం తీసేసేయండి. ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా చక్రాల్లాగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి ఇవి దోరగా వేయించాలండి. బాగా ఎర్రగా కలర్ బాగా ఫుల్ కలర్ చేంజ్ అయిపోయే వరకు దీన్ని వేయించుకోవాలి. కాకరకాయకి పైన చెక్కు కూడా తీయాల్సిన అవసరం లేదండి, ఏమాత్రం చేదు ఉండదు. చూసారు కదా, ఈ మాత్రం వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇదే మాదిరిగా మిగతా ముక్కలన్నీ బ్యాచెస్గా వేసి వేయించేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి కాకరకాయ. 1/2 కేజీకి కొలతలు చెప్తున్నాను నేను. ఇవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు. ఇందులోనే ఒక 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు సైజుని బట్టి తీసుకోండి. బాగా కచ్చాబచ్చాగా దంచేసి ఆ దంచిన వెల్లుల్లిని కూడా వేసి వేయించుకోవాలి. ఇది బాగా మంచిగా సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇంకా ఈ పోపు చక్కగా వేగింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, తాలింపు చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలాలు కలపాలి. ఇందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు కారం మీరు కావాలంటే టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 1/2 స్పూన్ మెంతుల పొడి మరీ ఎక్కువ వేయమాకండి, చేదొస్తుంది. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి అండి ఇది. 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలిపి మసాలాలో ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం నిమ్మకాయ కూడా పిండుతామండి. నేనైతే ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయలు 3 తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు తీసుకునే నిమ్మకాయ సైజు మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని నిమ్మకాయల రసం తీసుకోవాలి అనేది. నేను ఇక్కడైతే మీడియం సైజు నిమ్మకాయలు 3 రసం తీసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని కూడా కలుపుతున్నాను. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకొని మనం చక్కగా గ్లాస్ జార్లోకి ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా చక్కగా నిలవ ఉంటుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇష్టపడని వాళ్ళు కూడా 4 ముద్దలు ఎక్కువే తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది కాకరకాయ తొక్కు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.